Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 137. మాట్లాడవేంటి అని విరాట్ అడగడంతో నాకు మామిడికాయలు కావాలి అని అంది. హా, మనం ఇక్కడ పడుతున్న గొడవేంటి, నువ్వు అడిగేదేంటి అనగానే నువ్విప్పుడే నాకు మామిడికాయలు తీసుకొస్తున్నావా లేదా అని దీక్షిత మొండి పట్టు పట్టడంతో నేను పులుపు తినలేను, నువ్వు కూడా తినలేవు, నోరు మూసుకొని చెప్పిన మాట విను అంటున్న విరాట్ భుజం మీద కొడుతూ నాకు మామిడికాయలు కావాలి అని గొడవ చేసింది దీక్షిత. పెళ్ళైన వెంటనే నీ చెల్లెలు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయింది. ఈలోపు నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు షాక్ ఇచ్చావు. అరే, నేను ప్రేమించిన అమ్మాయితో నేను ప్రేమగా ఎక్కువ రోజులు ఉండలేదే అని నేను ఫీల్ అవుతుంటే నీదేంటే గోల? కావాలంటే పులిహోర చేస్తాను గానీ మామిడికాయలు మాత్రం తెచ్చే ప్రసక్తి లేదు అని కావాలని ఏడిపించి వెళ్ళిపోయాడు విరాట్ నవ్వుకుంటూ. దక్ష, కర్ణ ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు లోకం తెలియనంత గాఢంగా మునిగిపోవడంతో సంగవి కళ్ళల్లో మెదులుతూ ఉంటే అప్పుడే సరుకులు తీసుకొని ఇంట్లోకొస్తున్న నవీన్ కనిపించాడు. ముద్దు కాదు కదా, కనీసం చేతిని కూడా ముట్టుకోలేదు. పెళ్లికి ముందు తను చేసిన రచ్చ అంతా ఇంతా చూస్తే చాలు కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు అనుకుంటోంది నవీన్ వైపు చూసిన సంగవి. అమ్మా, నువ్వు అడిగిన కూరగాయలన్నీ తీసుకొచ్చాను. మన షాప్లో ఉప్పు, పప్పులు, ఆయిల్స్, సబ్బులు అన్నీ తీసుకొచ్చాను. ఇంకేమైనా మిస్ అయితే నాన్నకు చెప్పు, ఆయన వచ్చేటప్పుడు తీసుకొస్తారు అనగానే సరేరా అంటూ ఇందిర కవర్ తీసుకుని లోపలికి వెళ్ళగా గదిలోకి వెళ్ళబోతున్న నవీన్ సంగవి వైపు చూసి, ఎందుకు దయ్యం కళ్ళు పెట్టుకుని అలా చూస్తున్నావు? నోరు చిన్నది కాబట్టి సరిపోయింది, అదే ఒక బావి సైజు ఉంటే ఆ మాత్రం మింగేయాలనుంది కదా నన్ను అని అడిగాడు నవీన్. అవును, చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు కదా, అందుకే చూడగానే మింగేయాలనిపిస్తోంది అన్న సంఘవి మాటలకి సౌజన్య, ప్రవీణ్ షాక్ అయితే, అన్నయ్య ఈవిడ ఈరోజు ఏమైనా బయటికెళ్ళొచ్చిందా అనగానే లేదురా, ఉదయం నుంచి సంఘవి ఇంట్లోనే ఉంది. అయినా ఎందుకలా అడిగావు అన్నాడు ప్రవీణ్. లేదు, ఏదో దయ్యం పట్టినట్టుగా మాట్లాడుతుంది కదా, అందుకే డౌట్ వచ్చింది అన్నాడు వెటకారంగా. ఇది దయ్యం పట్టినట్టు మాట్లాడడం కాదు, నేను ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నానని సంగవి ఉక్రోషంగా అడిగేసరికి, ట్రై చేయడానికి మనస్ఫూర్తిగా మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంది సంగవి. నీకు అది చేత కాదులే. మగపిల్లాడైనా మీ తమ్ముడిని చూసి నేర్చుకో. మా చెల్లెలంటే ఎంత ప్రేమ ఉందో చూసి నేర్చుకో. 1 ఇయర్ వెళ్ళిపోయి తిరిగి వచ్చిన దాన్ని అనుమానించకుండా అక్కున చేర్చుకునే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పు నీది పెట్టుకుని నేను నిన్ను కాపాడి నీ పేరెంట్స్ వేసే అలిగేషన్స్ తట్టుకోలేక ఆ విషయం బయట పెట్టానని నువ్వు నీ అమ్మ బాబు కలిసి నన్నెంత ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా? ఇప్పుడు సడన్గా పెళ్ళాం అయిపోయావు కాబట్టి నీతో కాపురం చేయమంటే ఎలా చేస్తాను అన్నాడు నవీన్. అయిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు నాన్న? ఇప్పుడు తను నీ భార్య. అవునన్నా కాదన్నా. పైగా తనకి మన ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉండవు అని తెలిసినా తను అడ్జస్ట్ అయి ఉంటున్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి కదా అని అంది ఇందిర. అమ్మా, తనేమి రాజభోగాలని నా కోసం వదిలేసుకొని ఇక్కడ ఉండట్లేదు. వేరే దారి లేక, చేసుకునే దిక్కు లేక ఇక్కడ ఉంటుంది. అదే ఇప్పుడుకిప్పుడు ఒక కోటీశ్వరుడు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, రాజభోగాలు కల్పిస్తాను, ఈ పేదవాడిని వదిలేసి రమ్మంటే వెళ్ళిపోతుందో లేదో అడుగు అని అడిగాడు నవీన్. దాంతో సంగవి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. నవీన్ అందరినీ ఒక చూపు చూసి గదిలోకి వెళ్ళిపోయాడు. దక్ష మిర్రర్ ముందుకు వెళ్ళి దువ్వెన చేతిలోకి తీసుకుని ఆ వెంటనే తనని క్షమించినందుకు కూడా ఆనందపడుతూ జడ వేసుకున్న తర్వాత లైట్‌గా ఫౌండేషన్ రాసి, ప్రేమ అన్న చోటే కోపం ఉంటుంది. అయినా ఆయన కోపం నాకు అలవాటయింది కదా, దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకూడదు అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళింది. ఇద్దరికీ ప్యాచప్ అయిపోయిందా దక్ష అని రేఖ అడగడంతో అయిపోయింది ఆంటీ అని ఆనందంగా నవ్వుతూ రేఖని కౌగిలించుకొని కౌగానే
నీ ఆనందంలోనే అది తెలుస్తుందిలే. ఇంతకీ కిచెన్‌లోకి ఎందుకొచ్చావు? సార్‌తో కూర్చొని అచ్చికబుచ్చికలాడొచ్చు కదా!" అని అడగడంతో సార్ చాలా బిజీగా ఉన్నారులే. అందుకే రాత్రికి ఏదైనా డిష్ ప్రిపేర్ చేసి నేనే తినిపించాలని వచ్చాను అని చెప్పింది. ఓహో! కానివ్వు, కానివ్వు అంటూ తన జూనియర్ పనివాళ్ళని చూసి, ఇప్పుడు మీ అందరితో పని లేదు. ఎవరైనా ఒక్కరు ఉండి మేడంకి చేతి కింద హెల్ప్ చేయడానికి ఉండండి. మిగిలిన వాళ్ళందరూ వేరే వర్క్స్‌లోకి వెళ్ళిపోండి అని రేఖ చెప్పడంతో, ఒక్క జూనియర్ పని మనిషి ఉండి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతే, "ఆంటీ మీకు కూడా కాఫీ ఇస్తాను కూర్చోండి. ఎంత ఎక్కువ సాలరీ వస్తున్నా కూడా డే అంతా వర్క్ చేయాలంటే ఓపిక ఉండాలి కదా!" అనగానే, "అమ్మో! నువ్వు నాకు కాఫీ ఇవ్వడం సార్ చూస్తే నన్ను చంపేస్తాడమ్మా" అంది రేఖ. మీ సారు ల్యాప్‌టాప్‌లో ఈదుతున్నాడులే. ఏమీ చూడ్డు. ఒకవేళ చూస్తాడనుకుంటే ఇక్కడే నిలబడు. కాఫీ ఇస్తాను అంటూ రేఖకి కాఫీ ఇచ్చి తను కూడా కాఫీ తాగుతూ ఈలోపు వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం కొన్ని కూరగాయలు కోయమని చెప్పి చికెన్ కర్రీ కోసం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టింది దక్ష. జూనియర్ పని మనిషి ఆ పనులన్నీ చేస్తుంటే అవన్నీ అయ్యాక ఆమెకు కూడా కాఫీ ఇచ్చి తను పని చేస్తుంటే పని మనిషి భయంతో కాఫీ పక్కన పెట్టి నేను హెల్ప్ చేస్తాను మేడం అనగానే, "నువ్వు ముందు నిదానంగా కాఫీ తాగు. హెల్ప్ ఏమైనా కావాలంటే నేను అడుగుతానులే. అనవసరంగా టెన్షన్ పడకు" అంటూ తను చేయగలిగేది తను చేసింది. వంటలన్నీ పూర్తయ్యేసరికి మరొక 2 గంటలు పడితే సార్ గారు ఎప్పుడు కిందకొస్తారో అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి రూమ్‌లోకెళ్ళింది. "ప్యారిస్‌కి టికెట్స్ బుక్ చెయ్" అని మాట్లాడుతూ ఉండగా షాక్ అయ్యి కర్ణ ఎదురుగా వెళ్లి నిలబడితే ఆమె వైపు చూసి "ఏంటి?" అని కళ్ళు ఎగిరేయడంతో "మీరు ప్యారిస్ వెళ్తున్నారా?" అనగానే ఆమె ముక్కు మీద గిల్లి ఫోన్‌లో ఉన్న వ్యక్తితో డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చెయ్ అంటూ కాల్ కట్ చేసి "ఏంటి నీ బాధ?" అన్నాడు. మా నాన్న నన్ను అక్కడే ఉంచి వెళ్ళమంటే చెయ్యి వదిలేస్తే పారిపోతానేమో అన్నట్టుగా పట్టుకొని, నేను లేకుండా ఉండలేరు అన్నట్టుగా బిహేవ్ చేసి, ఇప్పుడు నన్నొదిలేసి మీరు మీ బిజినెస్ వర్క్ కోసం పారిస్ వెళ్తారా? ఈ శ్రీలంక అంత కొంపలో నేనొక్కదాన్నే ఉండాలా? అని అడిగింది. కర్ణ కనత రుద్దుకుంటూ, "నిన్ను తీసుకువెళ్ళట్లేదని నేను చెప్పానా?" అనగానే ఆశ్చర్యపోయి, "ఏంటి నన్ను తీసుకొని పారిస్ వెళ్తున్నారా? ఎందుకు? ఒకవేళ హనీమూన్ అనుకోవడానికి మనకింకా పెళ్ళవ్వలేదు కదా!" అనగానే, "పెళ్లి మనకి ఫార్మాలిటీ మాత్రమే కదా!" అని చిలిపిగా నవ్వుతూ ఉండడంతో, "అబ్బా! ముందెందుకు వెళ్తున్నామో చెప్పండి" అని అడిగింది. "చిన్న ఆఫీస్ వర్క్. నువ్వు మెర్క్యూరీ కంటే ఫాస్ట్‌గా జారిపోతావు కాబట్టి నిన్నిక్కడ వదిలేసి వెళ్ళట్లేదు" అనగానే మొహం అదోలాగా పెట్టుకొని, "అంటే అంత నమ్మకం పోయిందా?" అని అడగడంతో, "అవును. అస్సలు నమ్మకం లేదు" అన్నాడు. దక్ష మూతి తిప్పుతూ మొహం తిప్పుకోవడంతో, "ఏంటే?" అని గట్టిగా అడగడంతో ఉలిక్కిపడి, "అదే నమ్మకం లేదు అన్న తర్వాత ఎవరైనా మాట్లాడతారా? నేను మాట్లాడను. నేను రాను" అనగానే, "నువ్వు రాకు. నేనే తీసుకెళ్తాను" అంటూ లోపలికెళ్ళగానే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. నెక్స్ట్ డే నైట్ పారిస్ ప్రయాణం అని చెప్పడంతో మర్నాడు ఉదయాన్నే స్నేహ, రక్ష, దీక్షిత, సంఘవి కూడా వచ్చింది. "అవును ఇంతకీ ఆ జాను సంగతి ఏమైంది?" అని దీక్షిత అడగడంతో, "అక్క అది మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా? బోయపాటి 'దిల్ రాజు' స్టోరీస్‌లో హీరోలు విలన్స్‌కి వార్నింగ్ ఇస్తారే, ఆ రేంజ్ క్లైమాక్స్ అనగానే చెప్పకముందే ఊరిస్తున్నావేంటి? అక్క అసలు ఏమైందో చెప్పు" అని రక్ష అడగడంతో జాను వాళ్ళ ఇంట్లో జరిగిందంతా చెప్పేసరికి అందరూ ఇంట్రెస్టింగ్‌గా వింటూ ఉంటే నవీన్‌కి, కర్ణకి ఉన్న తేడా ఆలోచిస్తోంది సంగవి. కానీ తనకి, దక్షకి ఉన్న తేడా మాత్రం ఆమె ఆలోచించలేకపోతుంది. దక్ష ప్రేమ కోసం ప్రేమని వదిలేసుకోవాలనుకుంది. కానీ తను తన పరువుని కాపాడిన వాడిని మానసికంగా హింసించి, ఇప్పుడు వాడు పట్టించుకోవట్లేదని ఏడుస్తుంది. మొగుడిగా మారేసరికి వచ్చిన చేంజ్ ఏంటి? అంతకుముందు లేనిదేంటి? ఇవన్నీ ఆలోచిస్తే ఆమెకి విషయం అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచించడానికి ఆమెకంత మెచ్యూరిటీ రాలేదు. దక్ష ఇంకేదో చెప్పబోతూ డోర్ వైపు చూసి నోరు టక్కున మూసుకోవడంతో వీళ్ళందరూ వెనక్కి తిరిగి చూసేసరికి కర్ణ గోడకు ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వాళ్ళ వైపే చూస్తూ ఉంటే ఎప్పుడొచ్చావురా అని సంగవి అడగగానే అది సోది మొదలుపెట్టినప్పుడే అన్నాడు. దాన్ని సోది అంటావేంటి బావా? హీరో మెటీరియల్వి
హీరో అనిపించుకున్నావు తెలుసా అని రక్ష అనగానే, నీకు అకాడమిక్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడగడంతో రక్ష గుటకలేస్తూ ఉంటే, ఈయన గారికి పొగిడినా కూడా కోపమే అని దక్ష మూతి తిప్పుకుంది. లేదులే కర్ణ. నిజంగా ఇది చేసిన పిచ్చి పనికి తన్నులు తింటుందనుకున్నాను గానీ, నువ్వు దానికోసం స్టాండ్ తీసుకున్నావు చూడు, రియల్లీ ఐ ఇంప్రెస్డ్ ఎ లాట్ అని చెప్పడంతో కర్ణ ఏమీ మాట్లాడకపోయేసరికి, సరే మనమెందుకు ఇక్కడ డిస్టర్బెన్స్, ఇంకా వాళ్ళు లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి అంటూ, నేను వెళ్ళి వస్తానని దీక్షిత, సంఘవి వెళ్ళిపోతే స్నేహ రక్షని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఆమె వాళ్ళు వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసి సీరియస్‌గా ఆమె వైపు చూస్తూ, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తూ ఉంటే, ఏంటి ఎందుకంత కోపంగా చూస్తున్నారని పిచ్చి నవ్వులు నవ్వుతూ అడిగేసరికి, ఆమె నుదురు మీద 2 వేళ్లతో పాయింట్ ఔట్ చేసి, ప్రతి ప్రతి స్టోరీ కథలు కథలుగా చెప్పకపోతే తిన్నది డైజెస్ట్ అవ్వదా నీకు అంటూ ఎర్రబడిన కళ్ళతో చూసేసరికి, అరే నా మొగుడు హీరోయిజం గురించి నేను చెప్పాలి కదా అని నవ్వుతూ ఉంటే ఆమె పెదాలని అందుకున్నాడు. కర్ణ గురించి పొగుడుతున్న దీక్షితను చూసి మోకాలు మడిచి గడ్డం కింద చేయి పెట్టుకుని బ్రహ్మానందంలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వెటకారంగా చూస్తున్న విరాట్ ఫేస్ చూసి, నువ్వెందుకు ఫేస్ అలా నల్లగా పెట్టుకున్నావు అని అడిగేసరికి, వాడి హీరోయిజం గురించి పొగుడుతున్నావు, కానీ నీ గురించి 3 ఏళ్ళు వెయిట్ చేసి మా అమ్మతో ఫైట్ చేసి నిన్ను పెళ్లి చేసుకుని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నా నన్ను ఎప్పుడైనా పొగిడావా అని అన్నాడు. విరాట్ జెలసీ ఫేస్ చూసి గట్టిగా నవ్వుతూ, పొగుడుతానులే గాని, నేను గతం మర్చిపోయి వెళ్ళిపోయాను కానీ, దక్ష కావాలని వెళ్ళిపోయింది గదా! కాబట్టి కర్ణగారు చూసుకునే విధానానికి, నువ్వు చూసుకునే విధానానికి పెద్ద తేడా లేకపోయినా, దక్ష సిట్యుయేషన్‌కి, నా సిట్యుయేషన్‌కి తేడా ఉంది కాబట్టి, ఆయన దానికి సపోర్ట్ చేశారంటే అది గొప్ప విషయం కాబట్టి పొగిడాననుకో అనగానే విరాట్ మూతి తిప్పుకున్నాడు. దీక్షిత నవ్వుకుంటూ విరాట్ నుదుటి మీద ముద్దు పెట్టింది. మురళి, ఎవర్రా ఆ అమ్మాయి అంటూ మురళి తనని అడిగేసరికి, ఎవరు డాడీ అనగానే, నువ్వు ప్రేమించావని ఇప్పుడు పట్టించుకోవట్లేదని ఒక అమ్మాయి ఇంటికొచ్చింది మురళి అని మురళి వాళ్ళ అమ్మగారు అడిగేసరికి, తన గర్ల్ ఫ్రెండ్ గుర్తురావడంతో వాచ్మెన్‌తో బయటికి పంపించాల్సింది అనగానే, అదేంట్రా అలా అంటున్నావు అన్నారు వాళ్ళు. దాన్ని నేను ప్రేమించాను కానీ అది మన ఫ్యామిలీకి సూట్ అవ్వదు డాడీ అనగానే, అలా అని నువ్వెలా డిసైడ్ అయ్యావు అని అడిగాడు ఆయన. దక్ష అక్క గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడింది నాన్న. అసలు దానికి ఏం తెలుసని అక్క గురించి మాట్లాడుతుంది? అప్పటికి నేను టైం ఇవ్వట్లేదని ఫీల్ అవుతుందేమో అని 2, 3 సార్లు చూసి చూడనట్టుగా ఊరుకున్నాను కానీ, తను నా సైలెన్స్‌ని చేతగానితనంగా తీసుకుని లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడింది. అందుకే బ్రేకప్ చెప్పాను అన్నాడు. దక్ష టాపిక్ రావడంతో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతే, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పెద్దమ్మ ఫోన్ చేసింది. అక్క తిరిగొచ్చిందంట అనగానే, నిజమా అన్నాడు మురళీ మొహంలో ఆనందం కనిపిస్తూ ఉంది. అవును అక్క వచ్చిందంట. అక్క బావగారు కలిసిపోయారంట అని చెప్పడంతో, నేనిప్పుడే బావగారింటికి వెళ్తానంటూ వాళ్ళు పిలుస్తున్న హడావిడిగా కర్ణ ఇంటికి బయలుదేరాడు మురళి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.